హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ. ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ. అయితే ముఖ్యంగా కింద కామెంట్లో మాత్రం జై ఎన్టీఆర్ అన్న అని చెప్పేసి టైప్ చేయండి భయ. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన ఎన్టీఆర్ 31 పూజ అయితే జరిగింది. నిజానికి వీళ్ళిద్దరి కాంబినేషన్ కోసం చాలా రోజుల నుంచి ఎన్టీఆర్ అన్న ఫ్యాన్సే కాదు మొత్తం ఇండియా వైజ్ సినిమా లవర్స్ అందరూ ఎదురు చూస్తున్నారు భయ. నిజంగా నేను ఎందుకు ఇలాగా అంటే ఇంత కాన్ఫిడెన్స్గా ఎదురు చూస్తున్నారు అని చెప్తున్నానంటే, ఇవాళ పూజ జరిగింది ఓకే. అంటే చాలా వరకు వీళ్ళైతే రివీల్ చేయలేదు. జస్ట్ ఒక 20 మినిట్స్ ముందర, ఒక 30 మినిట్స్ ముందర అంటే మన కళ్యాణ్ రంగాట్ ఛానల్లో అయితే రిలీజ్ చేశారు భయ దాన్ని. అయితే కాకపోతే మామూలు ఫోటోలు అంతా వైరల్ చేస్తూ కొంతమంది అయితే వదలడం అయితే జరిగింది. అందులో ఒక హిందీ ఛానల్ భయ నేను చూశాను. అంటే హిందీ ఛానల్, ఆ ఛానల్లో మన ఎన్టీఆర్ అన్న గురించి, ప్రశాంత్ నీల్ గారి గురించి చాలా గొప్పగా చెప్పారు భయ్య. నాకు అక్కడ గూస్ బంప్స్ వచ్చినాయి నిజంగా. అంటే జస్ట్ పూజ జరిగిన విషయం మనకే సరిగ్గా తెలియలేదు చాలామందికి, ఎందుకంటే ఫోటోలు కూడా అంతగా వదలలేదు. బయట కొంతమంది మాత్రం అంటే ఆ సెట్స్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఫోటోలు తీసి పెట్టారు. ఇందులోనే ఇలాంటి ఛానల్స్ దానికోసం అంటే ఎన్టీఆర్ అన్న అప్డేట్ కోసం ఇంతమంది ఎదురు చూస్తున్నారా, అలాగే అది కూడా బయట ఇండస్ట్రీలు కూడా ఎదురు చూస్తున్నారా అని చెప్పేసి నాకైతే మతిపోయింది భయ్య. నిజంగా ఇది మాత్రం ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్కి కానీ ఎన్టీఆర్ అన్నకు కానీ ఒక ప్రౌడ్ మూమెంట్ అనే చెప్పాలి. ఎందుకంటే మన గురించి మనం చెప్పుకుంటే ఏముంటుంది భయ్య, మన గురించి పక్కన వాళ్ళు చెప్తేనే అది హైలైట్గా ఉంటుంది. కాబట్టి ఇది నిజంగా మంచి ప్రౌడ్ మూమెంట్ అనే చెప్పాలి. అలాగే ఈ సినిమాకి డ్రాగన్ అని చెప్పేసి టైటిల్ అయితే ఉంది భయ. ఇంతవరకు అంటే అఫీషియల్గా అదేం అనౌన్స్మెంట్ చేయలేదు, కానీ డ్రాగన్ అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో మన ప్రశాంత్ నీల్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు చూడాలి డ్రాగన్ అనే పేరుతోనే స్టార్ట్ అవుతుందా లేకపోతే వేరే పేరు అయితే పెడతారా అని చెప్పేసి. అయితే ఇది పక్కన పెడితే వీళ్ళిద్దరి కాంబినేషను చాలా వెరీ స్పెషల్ భయ. ఎందుకంటే మన ప్రశాంత్ నీల్ గారికి ఇది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అంట. చాలా చాలా ఏళ్ళ నుంచి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అంట. అంటే ప్రతి ఒక్క డైరెక్టర్కి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అయితే చేయాలని ఉంటుంది. అలాంటి ప్రాజెక్టే ఈ ప్రాజెక్ట్ అంట భయ్య. ఇది మనకు చాలా రోజుల నుంచి పాపం ప్రశాంత్ నీల్ గారు చెప్తున్న విషయము. మరి చూడాలి ఎన్టీఆర్ అన్నతోనే ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ తీయడానికి కారణం ఏంది అని చెప్పేసి మనం సినిమా చూసేటప్పుడు మనకైతే అర్థమవుతుంది భయ్య. ఒక్కటి మాత్రం నిజం, థియేటర్లో ఏ రేంజ్ ఉన్నా కూడా అసలు థియేటర్లను తగలబెట్టేస్తారేమో ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కనుక, ఆ రేంజ్లో ఉంటుంది నాకు తెలిసి సినిమా అని నాకు అర్థమవుతుంది భయ. ఆ గూస్ బంప్స్తోనే తగలబెట్టేస్తారేమో సినిమాని. ఇంకోటి వచ్చేసి దేవరా సినిమా షూటింగ్ అయితే అయిపోయింది భయ. ఇంకా ఎన్టీఆర్ అన్న లుక్ చూస్తుంటేనే తెలిసిపోతుంది దేవరా షూటింగ్ అయిపోయింది అని చెప్పేసి. ఇంకా సెప్టెంబర్ 27వ తేదీ సినిమా వచ్చేపోతుంది. అదొక ఆనందము, ఇంకా ఇదొక ఆనందము. ఇంకా ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్కి ఇక పండగే పండగ అన్నట్టుగా ఉంది భయ నిజంగా ఈరోజు మాత్రము.